హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ రక్షక తంత్రాలలోని ప్రతిక్షేపణం అంటే డిఫెన్స్ మెకానిజంలోని ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ వలన మనకి చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. దీన్ని సరైన విధానంలో ఉపయోగించకపోతే మనం చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ప్రతిక్షేపణం అంటే ప్రొజెక్షన్ అంటే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని, ఫీలింగ్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెప్ట్ చేయకుండా పక్కన వాళ్ళ మీదకి యాట్రిబ్యూట్ చేయటం అన్నమాట. అంటే వేరే వాళ్ళ మీదకి యాట్రిబ్యూట్ చేయటం, మనల్ని మనం యాక్సెప్ట్ చేయక అనేది అంటే మన తప్పుని, సింపుల్గా చెప్పాలంటే మన తప్పుని ఇతరుల మీదకి నెట్టివేయటం, మన తప్పుని ఇతరుల మీదకి నెట్టివేయటం అనేది ప్రొజెక్షన్ అన్నమాట. అయితే దీన్ని వాడుతున్నప్పుడు మనం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ బాగా ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ ప్రొజెక్షన్ అనేది చాలా హానికరమైనది అన్నమాట. ఎందుకంటే మనలో ఉన్న లోపాన్ని మన ఈగో ఏం చేస్తుందంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇతరుల వైపుకు నెట్టేస్తూ ఉంటుంది. ఇది జనరల్గా నేనే రైటు, నేనే కరెక్టు, సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, సెల్ఫ్ ఓవర్ కాన్ఫిడెంట్ కానీ, మన జెలసీ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే పక్కన వాళ్ళ మీదకి వాళ్ళకే అది ఉంది అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి తనకి జెలసీ ఉంది, కానీ అతను ఏం చెప్తాడంటే అదిగో అతని వ్యక్తి చూడు ఎప్పుడు నా మీద అసూయ పడుతూ ఉంటాడు అని పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటాడు అనమాట. నన్ను చూసి అసూయ పడుతున్నాడని పక్కన వాళ్ళు అంటూ ఉంటాడు. అంటే ఇక్కడ అతనుకున్న జలసీని పక్కన వాళ్ళ మీదకి వాళ్ళకు కూడా అలాగే ఉంటుందేమో అని అనుకుంటూ వాళ్ళ మీదకి నెట్టేయటం అనమాట. అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వక పోగా టీచర్ ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు అని టీచర్ మీదకి నెట్టేయటం అనమాట. ఇట్లాంటివన్నీ మన మిస్టేక్స్ని, మన థాట్స్ని, మన ఫీలింగ్స్ని మనం యాక్సెప్ట్ చేయకుండా పక్కన వాళ్ళ మీదకి నెట్టివేయటం అనేది చాలా చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, లైఫ్లో సక్సెస్ అవ్వలేక సఫర్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ ప్రొజెక్షన్ని అస్సలు వాడకూడదు. ఎందుకంటే ముందు మనలో ఏం మిస్టేక్స్ ఉన్నాయి, మనల్ని దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇలాంటివన్నీ ముందు మనం యాక్సెప్ట్ చేయటం వలన వాటిని ఓవర్కమ్ చేసే అవకాశం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటే మనం ఏదో వీక్ అయిపోయామనేది కాదు, మనం దాని నుంచి క్లారిటీ తీసుకుంటున్నాం, కరెక్షన్ కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం తెలుసుకుంటుంది మన కోసం, మనలో ఉన్న ఆ ఈగోని పాజిటివ్ వేలో మార్చుకోవటం కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఏది చేసినా వాడి వల్ల ఇదైంది, వీడు చెప్పాడు కాబట్టి నేను చేశాను, వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టి నేను అటు వెళ్ళాను, కాకపోతే నేనైతే వెళ్ళేవాడిని కాదు, నేనైతే చేసేవాడిని కాదు, వీళ్ళు చెప్పారు కాబట్టి చేశాను, ఎప్పుడు ఇంకొకళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎప్పుడు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికే ఉపయోగపడితే తప్ప తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తనను తను నేర్చుకోవడానికి, తనను తను పెరగటానికి, గ్రోత్ అవ్వటానికి ఉపయోగపడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను బ్లేమ్ చేసినంతకాలం తను గ్రోత్ అవ్వకుండా, తను సక్సెస్ అవ్వలేక ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇంప్రూవ్ అవ్వాలి అంటే, మనం డెవలప్ అవ్వాలి అంటే ఈ బ్లేమింగ్ సిస్టాన్ని, ఈ బ్లేమింగ్ హ్యాబిట్ని మనం నివారించుకోవాల్సిందే అనేది గుర్తుపెట్టుకోండి అన్నమాట.